తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులను నమోదు చేసే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా కేసీఆర్ అలాగే కేటీఆర్లను ఇరికించే ప్రయత్నం జరిగింది అన్నది కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు గతంలో చేశారు నేరాలు అని ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా తెరపైకి తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి, అదే సందర్భంలో ఈ కారు ఏదైతే ఉందో ఈ రేస్కి సంబంధించిన కారు ఏదైతే ఉందో అది కూడా మరొక రకమైన స్కామ్ అన్నట్టుగానే చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి కేటీఆర్ దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విచారణకి హాజరయ్యారు. అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ మరొకసారి ఏసీబీ ఇప్పుడు ఇంకోసారి దాన్ని విచారణకి రావాలంటూ ఆయనకి నోటీసులు అందజేసిన నేపథ్యంలో మరొకసారి డిస్కషన్ అనేది మొదలైపోయింది. గతంలో దీని గురించి డిస్కస్ చేసే నేపథ్యంలో కూడా ఆయన అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఆల్రెడీ చెప్పారు అన్నది కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకొకసారి ఏసీబీ ఏ కారణంతో పిలుస్తోంది, ఈసారి ఎలాంటి క్వశ్చనేర్ ఉండే అవకాశం ఉంది, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏమి జరిగే అవకాశం ఉంది అన్నది మరొకసారి ఒక చర్చనీయాంశంగా అయితే మారినట్టుగా మనం చూడాలి. సో ఏం జరుగుతుంది, ఇదే విషయంపైన విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి అంజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంజీ, కేటీఆర్ని పిలుస్తున్నారు, బాగానే ఉంది. కేటీఆర్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత వీళ్ళేవో ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానాలు చెప్తారు. అక్కడ ఏమడిగారో ఎవరికి తెలియదు. ఈయన బయటకు వచ్చి మాత్రము ఖచ్చితంగా చాలా అగ్రెసివ్గా నేను మాట్లాడే విధంగానే చెప్తారు. అంతేకాకుండా తనది ఎలాంటి తప్పు లేదు అంటూ గతంలో ఏవైతే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారో అదే వివరణ మరొకసారి కంటిన్యూ చేసే అవకాశమే ఉంది. సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందంటారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎస్ సార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ మంత్రి కేటీ రామారావు అంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీపీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం ఆయన జూన్ 16, 2025 సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఏసీబీ కోరింది. గతంలో కూడా మే 26, 2025 ఏసీపీ కేటీఆర్ నోటీసు జారీ చేసి మే 20 విచారణ హాజరు కాలేదు. అయితే అమెరికా మరియు యూకే పర్యటన కారణంగా కేటీఆర్ ఆ సమయంలో హాజరు కాలేకపోయారు. మరియు తిరిగి వచ్చిన తర్వాత సహకరిస్తానని ఏసీబీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే కేటీఆర్ ఈ ఆరోపణలు ఖండించారు. మరి ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్గా ఎదగాలని చేయడానికి ఫార్ములా ఈ రేసులో ఒక వ్యూహాత్మక చర్య తీసుకోవడంలో పేర్కొన్నారు. జనవరి 9, 2025 ఏసీబీ విచారణకు హాజరు కాగా కేటీఆర్ని 7 గంటల పాటు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరి కేసు ఆధారరహితమని ప్రశ్నలు పదే ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా ఇదే కేసులో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఉల్లంఘనలకు దర్యాప్తు చేస్తుందని తెలియజేశాడు. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసుని ఎంతో కొంత ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ చాలా క్లియర్గా అది ఒక గ్లోబల్ ఈవెంటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు ఆ ఫార్ములా ఈ రేసుకి సంబంధించిన ఇష్యూని ఆ ఈవెంట్ని హోస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి. అన్ని దేశాలను కాదని భారతదేశానికి, అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకొని రావడము, మనము మణిహారంగా భావించే నెక్లెస్ రోడ్లో ఆ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణని ఇంటర్నేషనల్ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కానివ్వండి, ఫార్ములా రేసెస్కి సంబంధించిన దాంట్లో పెడదామనే ఒక ప్రయత్నం జరిగింది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అందులో ఎక్కడైనా చూసినా సరే అవినీతికి తావులేదు. కేవలం అక్కడ అధికారికంగా జరగాల్సిన కొన్ని కార్యక్రమాల్లో మాత్రం మిస్సింగ్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసిన దానికి విషయానికి సంబంధించి మాత్రమే జరుగుతుంది. అందులో పిఎంఎల్ యాక్ట్ కానివ్వండి, మిగిలినవన్నీ ఏమీ లేవు అన్నదైతే మనం చెప్తున్నాం.